కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు లేకుండానే ప్రభుత్వం వేలానికి సిద్ధమైందని కేటీఆర్ ఆరోపించారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు తెరలేపిందన్నారు. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నారని పునరుద్ఘాటించారు. 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు గాని దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు గాని ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం. మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు. మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు. మీకు FRBM ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. దీనిలో అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్ లైన్స్ ను కూడా తుంగలో దొక్కారు. ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే బీకన్ ట్రస్టీషిప్ అనే వాడు హీ ఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరపున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు అనెక్సర్స్ తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్, ఎందుకంటే ICICI బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది. వారితో పాటు సెబీకి, CVCకి, CBIకి 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరపున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను.